ఒక రైతుని ప్రజలు నమ్ముతారు. ఒక గేదెలు పెట్టుకుని ఆ పాలు పితికేటటువంటి గృహిణిని ప్రజలు నమ్ముతారు. ఆవుల్ని పెంచుకుంటూ పాలు తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళేవాళ్ళని ప్రజలు నమ్ముతారు. మా చిన్నప్పుడు అంతా ఈ పాల ప్యాకెట్ లేవు. ఖచ్చితంగా మా ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే పాలు ఇంటికి తెచ్చి పోసేవాళ్ళు ఉంటారు. ఎదురుగుండా వాళ్ళకి పోసేవాళ్ళు ఒకళ్ళైతే, మనకు పోసేవాళ్ళు ఒకళ్ళు, మన పక్కింటికి పోసేవాళ్ళు ఒకళ్ళైతే, మనకు పోసేవాళ్ళు ఒకళ్ళు. ఇది చిక్కగా ఉందంటే ఇటుకొచ్చే వ్యాపారం, అటు చిక్కగా ఉందంటే అటుకెళ్ళే వ్యాపారం. ఇది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రజలలో ఉన్నటువంటి ఒక నమ్మకం. అయితే ఇప్పుడు దీన్ని మాయం చేసి దీన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నది ఈనాడు. ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాక్షస కథనం అనాలి దీన్ని. 1,00,00,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే 30 లక్షలు మాత్రమే డైరీల నుంచి అమ్ముతున్నారు. ఈ ప్యాకెట్ల ద్వారా కానీ ఇవన్నీ కూడా సేకరిస్తున్న 30 లక్షలే. 70 లక్షల పాలు డైరెక్ట్గా అమ్ముతున్నారు. అదంతా కల్తీ అంట. ఆ మధ్యన అక్కడెక్కడో చచ్చిపోయారు కదా రాజమండ్రి దగ్గర. కాబట్టి ఇదంతా కల్తీనేనంట. ఆ లెక్కనైతే డైరీల్లో కూడా అవకతవకలు బోల్డ్ జరిగినాయి కదా. తిరుమల లడ్డుకు సంబంధించి డైరీల్లోనే కదా అవకతవకలు చేసింది. మరి డైరీల్లో ఏ మేరకు నమ్మొచ్చు? డైరీలు తీసుకుంటున్న పాల కంటే అమ్ముతున్న పాలు ఎక్కువ ఉంటున్నాయే. మరి ఏ మేరకు నమ్మొచ్చు? అంటే అక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసేవాళ్ళు అయితే పర్లేదా? ఒక రైతుని దొంగని చేస్తారా? ఒక పాలు గేదెల్ని పెంచుకునే వాళ్ళని దొంగని చేస్తారా? ఆవుల్ని పెంచుకునేటటువంటి వాళ్ళని దొంగని చేస్తారా? వాళ్ళు పాలు అమ్ముకుని బ్రతుకుతుంటే వాళ్ళ మీదన విషం చిమ్ముతున్నారా? విషం పేరుతో ఈనాడు ఏం చెప్పదలుచుకుంది అంటే, మనుషులు మేము నమ్మమని చెప్పదలుచుకుంది అనమాట. కోట్ల రూపాయల డబ్బులు ఉన్నట్టు డైరీలు నమ్ముదామని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అనమాట.